నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అమరావతి రాజధానిలో ఘనంగా మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. మంగళగిరిలో సిపిఎం ధర్నా. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు. మంగళగిరి దుగ్గిరాల్లో ఘనంగా బక్రీద్ ప్రార్థనలు. తొల్లూరు పరిసర ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు మండల పరిధిలోని 2 క్లస్టర్లలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం తుళ్లూరులోని హెచ్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ధనేకుల వెంకట సుబ్బారావు అధ్యక్షతన జరుగుతున్న సమావేశంలో తాటికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం మహానాడు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వర్చువల్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, క్లస్టర్ స్థాయి నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. అనంతరం తుళ్లూరు మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు ఎర్రంనేని మల్లేశ్వరి, అమరావతి జేఏసీ సభ్యులు పువ్వాడ సుధాకర్ రావు, తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు రామచంద్రరావు, తాడికొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మైనేని గిరిజ, వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు దామినేని శ్రీనివాసరావు, పువ్వాడ గణేష్, నూతక్కి నాగకిషోర్, బెల్లంకొండ నరసింహరావు, కాటా అప్పారావు, బండ్ల పట్టాభిరామయ్య, జొన్నలగడ్డ కిరణ్ కుమార్, మూల్పూరి శ్రీనివాసరావు, కారుమంచి నరేంద్ర, ఆలూరి సుబ్రహ్మణ్యం, బత్తుల కోటేశ్వరరావు, పులి మర్యాదాసు, పాలకాయల గోపాలరావు, పోతురాజు శ్రీనివాసరావు, కట్టా నరసింహరావు, కొమ్మినేని కోటేశ్వరరావు, కొమ్మినేని సత్యనారాయణ అభిమానులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ ఆ రోజు ఏదైతే మహిళల కోసం ప్రత్యేకంగా మా ఆస్తిలో సగభాగం మరి ఆ హక్కుని ఎలా తీసుకొచ్చారో మరి అప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు పెద్దపీట వేస్తుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ మరి మన లోకేష్ బాబు గారు కానీ నిన్నే చెప్పారు, ఇది మహానాడు స్త్రీ శక్తి, ఇది స్త్రీలే మహిళలే ఆదిశక్తులుగా పరాశక్తులుగా ఉండి ఈ మహానాడిని ఎక్కడ చూసినా కూడా ఏ ఊళ్ళో అయినా మహిళలే నడిపిస్తున్నారు ఈ మహానాడిని. అలాగే మాకు చాలా సంతోషంగా ఉంది. 33% రిజర్వేషన్ అక్కడ బిల్లు పాస్ అవ్వకపోయినా కేంద్రంలో ఇక్కడ మనమిద్దాం అని చెప్పారు మన లోకేష్ బాబు గారు. చాలా ఆనందంగా ఉందండి. వేల సంవత్సరాల నుంచి మహిళల్ని మరి అనగదొక్కి వెనకబడేసి సాంప్రదాయం అనే పేరుతో మరి ముద్ర వేసి మహిళలు ముందుకు రానియకుండా చేసింది సమాజం. మరి ఏదైతే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు మహిళలు ముందుండాలని చెప్పారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మహిళలు ముందే ఉంటున్నారు. ఇవాళ ఆకాశం నుంచి అంతరిక్షం వరకు ప్రతి దానిలో మహిళలు ముందుంటున్నారు. యుద్ధ విమానాలను కూడా మహిళలు నడుపుతున్నారు అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి రేపు రాజకీయాల్లో కూడా మేమే ముందుండి ఈ రాష్ట్రాభివృద్ధికి తోడ్పడతాం. అలాగే దేశాభివృద్ధికి కూడా మహిళలు ముందుండి మరి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి మరొకసారి మనం చేసుకున్నాం. ఇక్కడ మీ 2 రోజులు చాలా ఆనందంగా ఉందండి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని చక్కగా ఈ మహానాడులో ఏదైతే స్త్రీశక్తి మహానాడులో పాల్గొని వాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నారు. మరి ఎలా మరి మహిళలు వంటింటికి పరిమితం కాకుండా మన హక్కులు మనం కాపాడుకోవాలి, మనకు ఒక సంపాదించుకోవడం మనం నేర్చుకోవాలి. చిన్న పరిశ్రమ నుంచి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమల వరకు ఆర్థికంగా ఎదుగుతున్నారు ఈ రోజుల్లో. చదువుల్లో కానీ ఏదైతే ప్రతి దానిలో ఆర్థిక రంగాల్లో మహిళలు తమ సత్తా చాటుతున్నారు. ఇది చాలా సంతోషంగా ఉందండి. జై చంద్రబాబు, జై లోకేష్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులకు, యావత్తు తెలుగువారికి, అదేవిధంగా ఈ ప్రపంచ ఖండాంతరాలుగా ఉన్నటువంటి తెలుగువారందరికీ కూడా ఈ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ మహానాయకునికి భారతరత్న వెంటనే
ప్రసాదించాలని ఈరోజు మహానాడు వేదికగా చేసిన తీర్మానానికి సంపూర్ణ మద్దతును పలుకుతూ ఆ మహానాయకుడికి త్వరలోనే భారతరత్న ఇచ్చి గౌరవించవలసిందిగా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈరోజు పెద్ద ఎత్తున మహానాడు ఈరోజు జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాలకి రాష్ట్ర వ్యాప్తంగా 1087 క్లస్టర్లలో ఎంతో ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అనేక మంది వేల సంఖ్యలో లక్షలాదిగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఈ మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్న వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ మహానాడు రెండవ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు. ఈ రోజున తెలుగు జాతి మొత్తానికి ఒక పండగ రోజు. మహానాడు రెండవ రోజు ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఆయన పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టడం కానీ, పరిపాలనలో ఆయన తీసుకొచ్చిన సమూలమైన మార్పులు కానీ, అదేవిధంగా పేదవాడికి పట్టిడు అన్నం పెట్టలేని రాజకీయాలు ఎందుకు, పార్టీలు ఎందుకని ప్రశ్నించి పేదవాడికి కిలోగా ₹2 బియ్యం పథకం కానీ, ప్రతివాడికి పేదవాడు పూరి గుడిసెలోనే ఉండాలా, పక్కా ఇళ్ల నిర్మాణం చేయాలని ఆలోచన కానీ, హార్స్ పవర్ విద్యుత్తుని ఉచితంగా రైతులకు అందించడం కానీ, జనతా వస్త్రాలు కానీ, ఈ రోజుకి కూడా అవి మరోలేని స్కీమ్స్గా, మరోలేని పథకాలుగా దేశవ్యాప్తంగా అమలవుతున్నాయి. మరి ముఖ్యంగా మొట్టమొదటిసారిగా పేదలకు పెన్షన్ పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు. ఈ 44 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలుగుదేశం పార్టీ అనేక మలుపులు తిరిగింది, అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అయినా కూడా చెక్కు చెదరకుండా నిలబడింది. పార్టీ అంటే దాని అర్థం అన్న నందమూరి తారక రామారావు వేసిన పునాది మరియు చంద్రబాబు నాయుడు గారి దార్శనికత, పట్టుదల, పరిశ్రమ దీన్ని నిలబెట్టిందని గుర్తు చేస్తూ ఉన్నాను. ఆనాడు తారక రామారావు గారిని ముఖ్యమంత్రి పదవి నుంచి గవర్నర్ని అడ్డం పెట్టి పదవిచ్యుతుని చేస్తే యావత్ ఆంధ్ర కూడా ఆగ్రహించి తిరిగి మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదాకా అవిశ్రాంతంగా పనిచేసిన తెలుగు జాతి మొత్తానికి, మరి ఈ తెలుగు జాతి మొత్తానికి కూడా తెలుగుదేశం పార్టీ ఒక మూల స్తంభంగా నిలుస్తూ ఉంది. ఈ పుట్టినరోజు సందర్భంగా అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం కూడా జరిగిందని తెలియజేస్తూ అందరూ కూడా ఈ పండుగని మహా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నారు. మన నియోజకవర్గ పరిధిలో 10 క్లస్టర్స్ స్థాయిలో ఎక్కడికక్కడ బ్రహ్మాండంగా జరుపుతూ ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను. అన్న నందమూరి తారక రామారావు ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ అవిచ్ఛిన్నంగా ఎదిగింది. చంద్రబాబు నాయకత్వం, దూరదృష్టి, కష్టపడే తత్వంతో తెలుగుదేశం పార్టీ మరింత సుసంపన్నమైందని తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఉద్దన్రాయనిపాలెం గ్రామంలో గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బత్తుల కోటేశ్వరరావు అధ్యక్షతన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుతగా ఎన్టీఆర్ విగ్రహానికి బత్తుల కోటేశ్వరరావు, అమరావతి దళిత జేఏసీ నాయకులు పులి మర్యాదాసు, చిన్న కార్యకర్తలు పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను గురించి బత్తుల కోటేశ్వరరావు, పులి ప్రభాకరరావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కొల్లి మరళరాము, పులి మర్యాదాసు, చిన్న, గింజపల్లి రామ్మోహన్ రావు, బత్తుల సీను, బలుసుపాటి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈరోజు చాలా ముఖ్యమైన దినము, ఎందుకంటే మన నందమూరి తారక రామారావు గారు జన్మదినము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా మన గ్రామ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరం కూడా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు మీరు అందరూ కార్యకర్తలందరూ కూడా ఎంతో ఉత్సాహంగా పొద్దునపాటు 8 అయినా కూడా అందరూ వచ్చే ఈ కార్యక్రమాన్ని అందరూ వచ్చినందుకు కూడా మీ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి ఈరోజు ఎంతో ఘనంగా ఉద్దన్రాయనిపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కలిసికట్టుగా జరుపుకుంటున్నారు.
నందమూరి తారక రామారావు గారు సినీ ఫీల్డ్లో ఎన్నో అవార్డులు ఎన్నో ఇది చేసి చాలా ఉన్నతంగా అతను సినీ ఫీల్డ్ని ఒక ఏలాడు, రారాజుగా ఏలి తర్వాత కార్యక్రమంలో అంతా చూసి రాష్ట్రంలో నుండా ప్రజల్ని మండల వ్యవస్థలు లేకపోవటం, ప్రజలందరూ కూడా ఎంతో బాధపడుతుంటే కుల మత భేదాలతో కొట్టుకోవటం, రకరకాలుగా చిన్న చిత్తగా ఉండి ఎంతో ఏదో పెద్దోడు ఎవరో చెప్తే వీళ్ళు ఎంతో బానిసలుగా బతకడం అన్నీ చూసి కూడా మన అందులో తెలుగు ప్రజలంటే మరీ లెక్క లేకుండా ఇండియాలో భారతదేశంలో పెద్ద ఇదిగా ఉండటంలో అతను అన్నీ గ్రహించి మంచి తెలుగుదేశం పార్టీని ఆవిర్భించిన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రిగా అతను ఎలిగి తెలుగు ప్రజలంటే ఏంటో మన భారతదేశానికి మన అందరికీ కూడా ఎంతో గౌరవం వచ్చేటట్టు అలా చేశారు. తర్వాత కార్యకర్తలకు, నాయకులకు, గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలండి. 2 రూపాయలకే కిలో బియ్యం తెచ్చి ఇచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారిది. అదే పరిపాలనతో ముందుకు సాగుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ పరిపాలనకి ధీటుగా సాగించుకుంటూ వస్తూ రాజధాని లేని రాష్ట్రాన్ని రాజధాని కడుతూ 2000 పింఛన్ రూపంలో 30 రూపాయల పింఛన్ అంటే ఎన్టీ రామారావు గారి టైంలో అటువంటిది 4000 రూపాయలు పింఛన్ ఇచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళీ మన తెలుగు ప్రజలందరూ గర్వంగా తిరగాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీని అభివృద్ధిగా చేసుకొని మళ్ళీ 2029లో అధికారంలోకి తీసుకురావాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. తుళ్లూరులోని లైబ్రరీ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి కార్యక్రమం జరిగింది. తొలుతగా తెలుగుదేశం పార్టీ జెండాను తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కాటా అప్పారావు ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాల వేసి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం కాటా అప్పారావు ఎన్టీఆర్ చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండ్ల పట్టాభిరామయ్య, జమ్ముల అనిల్, మూల్పురి రాంబాబు, శ్రీరాములు, కొల్లా వెంకటేశ్వరరావు, మేకల చిన్నబాబు, పోతురాజు, నాగరాజు, మాస్టారు తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరు గ్రామ తెలుగుదేశం పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమం అయిన వెంటనే హెచ్ఎస్ఆర్ కళ్యాణ రామారావు గారి 103వ జయంతి కార్యక్రమం ఈరోజు జరుగుతుంది. మరి సరిగ్గా 103 సంవత్సరాల క్రితం కృష్ణా జిల్లా జమ్మకూరు గ్రామంలో ఒక సాధారణ రైతు కుటుంబంలో లక్ష్మయ్య, వెంకటరామమ్మ పుణ్య దంపతులకు జన్మించినటువంటి యుగ పురుషుడు అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన మరి ఎన్నో చలనచిత్ర రంగంలో ప్రవేశించి 300లకు పైగా సినిమాలు మరి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఒక ఎన్టీఆర్గా ఆయన నందమూరి తారక రామారావు గారు రాముడిగా, కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా, బృహన్నుడిగా, అర్జునుడిగా, అదేవిధంగా శ్రీరాముడిగా, భీష్ముడిగా ఎన్నో విభిన్నమైనటువంటి పాత్రలు పోషించి ప్రతి పాత్రకి కూడా న్యాయం చేసి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అనే బిరుదుని తెచ్చుకున్నటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన రాజకీయాల్లోకి వచ్చినటువంటి అతి కొద్ది కాలంలోనే మరి 9 పార్టీ పెట్టినటువంటి 9 నెలల కాలంలోనే అధికారంలో రావటం, అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెట్టడం, స్నేహకి ఆయుష్ల సమాధానం రద్దు చేసి అదేవిధంగా 7 గ్రామాలకి ఒక మండలాన్ని కేటాయించి మాండలిక రాజ్యాంగ నిర్మాణం ద్వారా ప్రజల వద్దకే పరిపాలన తీసుకొచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ అటువంటి వ్యక్తి ఆశయాల్లో నడుస్తూ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అదేవిధంగా మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి మనందరం కూడా మద్దతు తెలియజేస్తూ అన్నదమ్ముల బలోపేతాన్ని ప్రతి ఒక్క కార్యకర్త చేయాల్సిందిగా మనం చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఇంటిపై ఈడీ దాడులు చేయడాన్ని నిరసిస్తూ సిపిఎం ఆధ్వర్యాన నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జేవి రాఘవులు, ఎస్ఎస్ చెంగయ్య, ఎం బాలాజీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. నిన్న కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ గారి నివాసం మీద ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. సిపిఎం పార్టీ నాయకులు అనేక మంది ఇళ్ల మీద
ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడి చేశారు. పినరయి విజయన్ గారి బంధువుల ఇళ్ల మీద కూడా దాడి చేశారు. ఈ దాడి చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే గతంలో పినరయి విజయన్ గారి కుమార్తె వీణా గారి కంపెనీలో అవినీతి జరిగిందని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విచారణ జరిపారు. విచారణ జరిపి ఎలాంటి అవినీతి లేదని, కిడ్ ఫ్రాకో లేదని నిర్ధారణ చేసి వదిలేశారు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేరళలో యూడీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వంలో యూడీఎఫ్ ఆధ్వర్యంలో బీజేపీ, ఈడీ ముగ్గురు కుట్ర పన్ని సిపిఎం పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలని, సిపిఎం పార్టీ నాయకుల యొక్క నిజాయితీని దెబ్బతీయాలని కుట్ర పన్ని నిన్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులకు పురిగొల్పారు. ఈ దాడులు ప్రతిపక్షాలని అంతరింపజేయాలనేటువంటి బీజేపీ కుట్రలో భాగమే. గతంలో అనేక మంది నాయకుల మీద ఈడీ అధికారులని పంపించి వాళ్ళని లొంగ తీసుకొని బీజేపీలో చేర్చుకున్నటువంటి చరిత్ర బీజేపీది. పార్టీలు పరిపాలిస్తున్నటువంటి ప్రతిపక్ష రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఈరోజు బీజేపీ రాజ్యాంగ సంస్థల్ని ఉపయోగించి బెదిరింపులకి గురి చేసి లొంగ తీసుకుంటున్నటువంటి చరిత్ర మనం గత 15 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు అనేక రాష్ట్రాల్లో ఆ విధంగా బీజేపీలోకి ఫిరాయింపులు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. బీజేపీకి బయట ఉన్నప్పుడు అవినీతి పరుల పేరుతో నోటీసులు ఇచ్చి బీజేపీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి విచారణలు చేయకుండా వదిలేసినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష నాయకుల్ని మనం చాలామందిని చూసాం. కానీ సిపిఎం పార్టీ అవినీతి మచ్చలేని పార్టీ, పేద ప్రజల కోసం నిరంతరం పనిచేసే పార్టీ, కార్మికుల కోసం, రైతుల కోసం పనిచేసే పార్టీ. ఎమ్మెల్యేలు, ఎంపీలు చూసుకుంటే మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు, ఆ కేసులు ఎదుర్కొనేటటువంటి వాళ్ళు ఉన్నారు. అవినీతి గురించి చెప్పుకోవాలి అంటే మొత్తం బీజేపీ ప్రభుత్వాలన్నీ అవినీతిమయంలో కుళ్ళి కంపు కొడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు చాలా ఉన్నాయి. మరి వాటన్నిటి మీద విచారణ చేయండి అని చెప్పి మేము చెబుతా ఉన్నాం. ఈరోజు రాజ్యాంగ సంస్థల్ని అడ్డం పెట్టుకొని ఎలక్షన్ కమిషన్ కానీ, ఈడీ కానీ, అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కానీ, ఇట్లాగా మొత్తం డిపార్ట్మెంట్లన్నింటినీ, సిబిఐని కానీ అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రతిపక్షాలను అయితే సాధించగలిగారు మీరు. కానీ సిపిఎం పార్టీని అటువంటి రొచ్చులోకి లాగాలని ప్రయత్నం చేస్తే కనుక మీరు చాలా దుష్పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డిజిటల్ మహానాడు కార్యక్రమంలో భాగంగా రెండో రోజు గురువారం దుగ్గిరాల, ఈమని గ్రామాల్లో అట్టహాసంగా నిర్వహించారు. దుగ్గిరాల జంపాల కళ్యాణ మండపంలో క్లస్టర్ 11, ఈమని బలరాం గార్డెన్స్ క్లస్టర్ 12 నందు మహానాడు వేదికగా ఏర్పాటు చేయగా మండలంలో ఉన్న 18 గ్రామాల నాయకులు, కార్యకర్తలకు మహానాడు తరలివచ్చారు. రెండో రోజు మహానాడుకు వందల స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 103వ జయంతిని పురస్కరించుకుని దుగ్గిరాల రైలుపేటలో పార్టీ జెండాలు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులు గజమాలలు, పూలమాల వేసి నివాళులు తెలియజేశారు. తదుపరి కేక్ను కట్ చేశారు. తదుపరి డిజిటల్ స్క్రీన్ ద్వారా నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని వీక్షించారు. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కార్యక్రమాన్ని కొనసాగించారు. మహానాడు కార్యక్రమానికి వచ్చిన నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కన్వీనర్లు తగిన ఏర్పాట్లు చేశారు. మహానాడు క్లస్టర్ల వద్ద పసుపు తోరణాలు, ఫ్లెక్సీలతో అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందమ్మ బద్దయ్య, మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీయనిత, ఎంపీపీ షేక్ జబీన్, వైస్ ఎంపీపీ మరీదు రామయ్య, మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నం ఝాన్సీరాణి, క్లస్టర్ కన్వీనర్లు చిలువూరు యేసుపాదం, తాళ్ల అశోక్ యాదవ్, కో కన్వీనర్లు వల్లూరు నరసింహారావు, జంపాల హరి, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎండి నిజాముద్దీన్,
మండల వాణిజ్య విభాగం కార్యదర్శి గార్లపాటి కోటేశ్వరరావు, మండల బీసీ నాయకురాలు యార్లగడ్డ శ్రీలక్ష్మి, మండల నాయకులు పినపాటి కరుణాకర్, బుస్సా నాగరాజు, డీసీ చైర్మన్ గౌనేని అనిల్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఏళ్ల జయలక్ష్మి, గద్దె వాసు, జంపాల కుసుమకుమారి, కొరిటాల సురేష్, గ్రామ అధ్యక్షులు కాకా బాబు, కాబోతు దేవదాస్, కొప్పుల మధుబాబు, సిద్దల శ్రీవాణి, ఉజ్వల హరిణి, కొండూరు ముత్తయ్య, వాసిరెడ్డి శ్రీనివాస్, చాగంటిపాటి పూర్ణచంద్రరావు, మొవ్వా చంద్రం, తోటా పిచ్చయ్య, మొలబంటి ధనుంజయ, అంచే రవిచంద్, కేశంనేని వాసుబాబు, షేక్ సాదిక్, పర్వతనేని హర్ష, జూపల్లి వెంకటేశ్వరరావు, గరికా శ్రీను, పసుపులెటి రవి యాదవ్, నక్కా చిరంజీవి, వాసిరెడ్డి వినోద్, బొజ్జా బాలు, కరిముల్లా, కోగంటి గౌతమ్, జానకిరాం, గోపాల్, వంశీ, మండల గ్రామాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మండల గ్రామాల్లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. ఈరోజు దుగ్గిరాల మండలం నుంచి మహానాడు సందర్భంగా 2 క్లస్టర్లు దుగ్గిరాల ఈమని క్లస్టర్కి విచ్చేసిన మహిళామణులకి, కార్యకర్తలకి, నాయకులకి, అభిమానులకి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆంధ్రుల ఆరాధ్య దైవం, యుగ పురుషుడు, తెలుగు జాతి ముద్దుబిడ్డ, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన 43వ మహానాడికి విచ్చేసిన దుగ్గిరాల మండల ప్రజానికానికి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యమంత్రిగా, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు కొనసాగిస్తూ ఆయన చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలని ఇప్పటికీ మన ముఖ్యమంత్రి వర్యులైన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు మన నియోజకవర్గాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారో మన అందరికీ తెలుసు. సంక్షేమం, అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. కాబట్టి ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉండి అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తితో ముందుకు కొనసాగాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. దుగ్గిరాల మండల ప్రజలకి, నాయకులకి, కార్యకర్తల అందరికీ, మైనార్టీలకి బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి దుగ్గిరాల మండలంలో అన్ని గ్రామాల్లోనూ కేక్ కటింగ్ చేసుకుని జెండా ఎగరవేసి ఘనంగా జరుపుకున్నాం. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పేదల కోసం 2 రూపాయలకే కేజీ బియ్యాన్ని అందించారు. మహిళలకు రిజర్వేషన్ ని ఎంతగానో కృషి చేశారు. తారక రామారావు గారి ఆశయాలను మనం చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు డిజిటల్ మహానాయుడు కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, మహిళలకు కూడా హృదయపూర్వక నమస్కారం. 44వ మహానాడు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మాటల చేతల ప్రభుత్వం వెంటనే ప్రతి గ్రామంలో కూడా మూలమైన రోడ్లు, గుంటలు, రోడ్లు మొత్తం పూర్తిగా రైతులకు కానీ అన్ని సౌకర్యాలతో మరి ప్రతి రోడ్డు కూడా ఏర్పరిచిన ఘనత మన తెలుగుదేశం పార్టీది, మన లోకేష్ బాబు గారు. మరి అడిగిన వెంటనే ఏ పని కావాలన్నా, ఏ గ్రామంలో ఇమ్మీడియట్గా ఏ పని కావాలో చేసే నాయకుడు మన లోకేష్ బాబు గారు. అలాగే మహానాడు సందర్భంగా ఒక ప్రకటన చేశారు. మహిళలకు 30% రిజర్వేషన్ ఆమోదం అయినా అవకపోయినా అనేది నినాదంతో ఈ మహానాడు సందర్భంగా ఒక వరం ఇచ్చారు మహిళలకు. అలాగే వరాలు ప్రకటించారు. ప్రతి పని ముందుగా అడుగుజాడల్లో తాతగారు ముందు నడుచుకుంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడుపుకుంటూ లోకేష్ బాబు గారికి మన నమస్కారాలు తెలియజేసుకుంటూ మనకి అండగా నిలవాలని తెలియజేసే నాయకులని అందరూ కూడా మనం ఆయనకు తోడుగా, నీడగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటాం. అంటే ఒక పండగ వాతావరణం. ఈరోజు నందమూరి తారక రామారావు గారికి 103వ జయంతి, 43వ మహానాడు కార్యక్రమానికి ఇంత ప్రజానికం విశేష ఆదరణ ఇవ్వడం. ఈరోజు మన మహానుభావుడు చనిపోయినా కూడా పుట్టినరోజు చేసుకుంటే అంటే బతుకున్నట్టేగా ఉన్నాం. మనం ఎన్టీ రామారావు గారు చనిపోయాడు అనే లేదు. ఎన్టీ రామారావు గారు ఒక యుగ పురుషుడు. ఈరోజు బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ పెద్దపేట వేసిన మహా వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు. ఆ ఎన్టీ రామారావు గారు అడుగుజాడల్లో చంద్రబాబు నాయుడు గారు, తాతక దగ్గర తనయుడిగా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకం తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
మంగళగిరి ఈద్గా ప్రాంగణంలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీక అయిన బక్రీద్ పండుగను దుగ్గిరాల మండలంలో గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మహమ్మద్ ప్రవక్త త్యాగ నిరతిని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకున్నారు. ముస్లింలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సేవాభావంతో మెలగాలని ఆకాంక్షించారు. మండలంలోని దుగ్గిరాల, చిలువూరు, పెనుమూలి, తుమ్మపూడి, రేవేంద్రపాడు, మోరంపూడి, కేఆర్ కొండూరు గ్రామాల్లో ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర ఖురాన్ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఇమాంలు మాట్లాడారు. حوالة غرفا كما بدأكم تعودون وكما وسعكم قوله تعالى أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون والله لن يرحم ربنا نحن الهالكون وأن يغفر لنا ربنا لنحن الخاسرون إن حسن الكلام وأبلغ النزاع كلام الله الملك العزيز العظام عزيز العلام إن أولى الناس إبراهيم الذي اتبعوا هذا النبي والذين آمنوا والله ولي المؤمنين أقول قولي هذا وأستغفر الله لي ولكم أجمعين إنه هو الغفور الرحيم. اے مولا پروردگار کو معاف عطا فرما دیجیے. ہمارے اللہ گناہوں کے سیئات سے حسنات سے مبدل عطا فرما دیجیے. ہمیں ایک بنا نیک بنا نبی کے راستے پر چلنے والا بنا دیجیے. ہمارے اللہ سوائر ظاہری باطنی رات کے اندھیرے میں جن کے اجالے میں اللہ چلتے پھرتے اٹھتے بیٹھتے جو بھی گناہ ہوئے, آنکھوں کے گناہ, پیروں کے گناہ, ہاتھوں کے گناہ, کان کے گناہ, اے اللہ ناک کے گناہ, اے اللہ اس سارے گناہوں کو اللہ کو دھو دیجیے مولا. اللہ سارے گناہوں کو زمزم کے پانی سے دھل دیجیے مولا. اے مولا حوض کوثر کے پانی سے اللہ کو دھو دیجیے مولا. اے مولا پروردگار ہمارے دلوں کو اللہ جس طرح اے اللہ زنگ لگ چکا ہے مولا, اسی طریقے سے اللہ ہمارے زنگ کو دور فرما کر کے اس دل کو سفید بنا دیجیے. اس دل کو سفیدہ کر دیجیے مولا. اس دل کو اللہ سفیدہ کر دیجیے مولا اور اس دل کو نرم کر دیجیے مولا. اے اللہ لوگوں سے محبت اخلاص کے ساتھ بات چیت کرنے کی توفیق نصیب عطا فرما. నియోజకవర్గం కేంద్రమైన తాడికొండలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో ముస్లిం సోదరులు పవిత్రంగా జరుపుకునే బక్రీద్ పర్వదినం తెలుగు జాతి ముద్దుబిడ్డ ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు జన్మదినం ఒకే రోజు కావడం సంతోషదాయకం. సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన తాడికొండ గ్రామంలో రాష్ట్ర వాణిజ్య విభాగం జనరల్ సెక్రటరీ బండ్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు మజ్జిగ పంపిణీ చేసిన కూటమి శ్రేణులు. ఈ కార్యక్రమంలో ధనేకుల హరిబాబు, గండికోట నరసింహారావు, షేక్ రఫీ, షేక్ బిలాల్, మక్బూల్, కొలిగపూడి రమేష్, కొనతాల యేసుబాబు, చింతల భాస్కరరావు, ఎమ్మెల్యే అనిల్, బోయపాటి సురేష్ రెడ్డి, ఈదా మోహన్ రెడ్డి, తాయి బుజ్జి, నీరుకొండ పెద్దబ్బాయి, త్రిపురనేని అప్పారావు, ధనేకుల నాగేశ్వరరావు, జొన్నలగడ్డ సదా, పెద్ది తిరుపతిరావు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 20 వార్డులో మాజీ కౌన్సిలర్ బట్టు చిదానంద శాస్త్రి ఆధ్వర్యాన మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు బిట్రా దుర్గారావు, మోహన్, లక్ష్మీ రామకుమార్, వెంకటేశ్వరరావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరియు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా మరి కుప్రావు కాలనీ 20వ వార్డులో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అయితే నిన్నటి నుంచి కూడా మన రాష్ట్రంలో మహానాడు కార్యక్రమాన్ని కూడా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మరి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆన్లైన్లో
వర్చువల్గా మరి జరుగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ఎక్కడికక్కడ మరి చేసుకోవడం జరిగింది. నిన్న ఈరోజు రెండో రోజు, ఈరోజు కూడా మరి దాదాపుగా నిన్న 7 లక్షల పైచీలకు మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎంతో ఉత్సాహంగా మరి తెలుగుదేశం అంటేనే ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని ఈ రోజు వరకు కూడా అదే స్ఫూర్తితోటి మరి ప్రజలకు చేరువుగా ఉంటూ అందరికీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ అనేక సంక్షేమ పథకాలు మరి మనకు అందిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. అలానే అన్న నందమూరి తారక రామారావు ఆ రోజున ఏదైతే పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో ఈ రోజు వరకు కూడా మరి తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు బాటలోనే నడుస్తూ పేదలకు అందరికీ కూడా చేరువుగా ఉంటూ మరి అన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వం చూసుకున్నారు మీరు, ఎంత అరాజక పాలన జరిగిందో, ఎంత అడ్డగోలుగా చేశారో. రాజధాని లేకుండానే చేయాలనుకున్నటువంటి వ్యక్తి మరి ఈ రోజున చూడండి ఎంత అభివృద్ధి జరుగుతుందో. ఆ అభివృద్ధి చూడటానికి కూడా ఆయనకి కళ్ళు లేవు. ఎందుకంటే ఏమీ అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నాడు. ప్రజలను పక్కదోవ పట్టించడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్నటువంటి జగన్నాటకం. మంగళగిరి 24వ వార్డులో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా టీడీపీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ అందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యులు తమ్మిశెట్టి జానకీదేవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మనం అసలు మహానాడు కార్యక్రమం ఎందుకు జరుపుకుంటున్నామనే దాని మీద ఆలోచించినట్లయితే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ మంది. ఆ రోజున నుంచి కూడా అన్నగారి పుట్టినరోజు జరుపుకునేటువంటి సాంప్రదాయం మనకి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జరుగుతూ ఉన్నది. అయితే 42 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరం కూడా ఘనంగా నిర్వహించుకోవడం చాలా అరుదుగా ఉంటుంది. ఈ కార్యక్రమ నిర్వహణకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, అలాగే తదితర నాయకత్వం అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ఈ పాత మంగళగిరి 24వ వార్డులో అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి పురస్కరించుకొని మహానాడు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ మా 24వ వార్డులో పార్టీ ప్రముఖుల యొక్క ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు అబదయ్య గారు, అట్లాగే పడవల మహేష్ గారు, మిత్రులు గుంటి నాగరాజు గారు, అట్లాగే మా వార్డు కమిటీ సభ్యులు అందరికీ పేరు పేరున జోహార్ ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు 27, 28 తారీఖుల్లో అన్న జయంతి నిమిత్తం 24వ వార్డులో 2 బూతుల నిమిత్తం 2 జెండా దిమ్మలు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. పెద్దల చేతుల మీదుగా నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు పిలుపు మేరకు మనం జెండా ఆవిష్కరణ చేసుకొని, అలాగే మన పాత మంగళగిరిలో వేసి ఉన్న పద్మశాలి కళ్యాణ మండపంలో మహానాడు కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దామని కోరుచున్నాం. ఈ రోజున అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని మహానాడు సందర్భంగా 24వ వార్డు ఎన్సీసీ రోడ్లో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి నాగరాజు గారు, చంద్రశేఖర్ గారు, ఉమా గారు, చంద్రం గారు తదితర పెద్దలందరూ కూడా ఈ జెండా వందన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. మంగళగిరి 19వ వార్డులో మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య, టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, నాయకులు జంజనం వెంకట సుబ్బారావు, తిరువీధుల సతీష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అభిమానాన్ని మన ప్రపంచ దేశాలకి ఈనాటికి అప్పటి నుంచి ఇప్పటికి ఏనాటికి చరిత్రలో నిలిచిపోయేటట్లు చేసిన ఘనత మన ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. మనం అందరికీ తెలుసు, మనకి తెలుగు వారి పేద బడుగు బలహీన వర్గాల వారికి నీడ, ప్రజలే దేవుళ్ళు
దేవాలయమే ప్రజలు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ప్రజల గురించి ఏమేం చేయాలో కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించబడిందో అప్పటి నుంచి ఇప్పటికీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళకి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకి అండగా ఉంటున్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులైనా ఎప్పటికీ నిలిచిపోతుందని. ఈ సంవత్సరం ఏదైతే మోడీ గారి పిలుపు మేరకు వర్చువల్గా మహానాడు కార్యక్రమం జరుపుకోవటం నిన్న అన్ని క్లస్టర్లో కూడా మనందరం కూడా చూసాం. అదేవిధంగా ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఆయా వార్డుల్లో అన్ని వార్డు పరిధుల్లో జెండా ఆవిష్కరణలు జరుపుకోవటం, దానిలో భాగంగా ఇప్పుడు 19వ వార్డు 6వ లైన్లో నూతన జెండా దెమ్మని నిర్మించి జెండా ఆవిష్కరించుకోవడం కూడా జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కూటమి నాయకులందరికీ కూడా మంగళగిరి చిల్లపల్లి కళ్యాణ మండపంలో జరుగుతున్న మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ మన్నెం రమేష్ బాబు, అనితా దంపతులు ఆధ్వర్యాన కార్యకర్తలు, నాయకులకు ఎన్టీఆర్కు ఇష్టమైన పిండి వంటలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోతినేని శ్రీనివాసరావు, మన్నెం శ్రీనివాసరావు, అరుణ, గాజుల శ్రీనివాసరావు, బైరబోయిన శ్రీనివాసరావు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ విన్నకోట శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తారక రామారావు గారికి ఎంతో ఇష్టమైన పాలతాలికలు, పూర్ణాలు, అరసలు ఆయనకి నైవేద్యం లాగా ఒక దైవంగా మేము భావించి ఒక నైవేద్యంగా ఆయనకి పెట్టి ఈ రోజున ఆయన ఆశీస్సులు మేమందరం కూడా తీసుకోవడం జరిగింది. ఇటువంటి నాయకుడు, నటుడు ఇంకా ఎప్పటికీ ఎన్నటికీ చూడలేని వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. పార్టీ పెట్టి 9 నెలల కాలంలోనే అధికారంలోనికి వచ్చి పేద ప్రజల కోసం సినీ విలాకాశంలో రారాజుగా వెలుగొందుతూ కూడా ఆ నటనని పక్కన పెట్టి పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన రాజకీయ సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోనికి ప్రవేశించడం, తద్వారా పేద ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలని, ₹2 కేజీ బియ్యం కానివ్వండి, ఆస్తి హక్కులో ఆడపిల్లలకు ఆస్తి హక్కులో సమాన వాటా కల్పించడం కానివ్వండి, ఇల్లు కట్టించడం కానీ, జనతా వస్త్రాలు కానివ్వండి, ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా పేదవారి ఆకలి తీర్చే పెద్ద నాయకుడిగా నవలూరులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నాయకులు రుద్రు నాగరాజు ఆధ్వర్యాన పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొల్లి వెంకటేశ్వరరావు, చావలి ఉల్లయ్య, మర్రి యేసుబాబు, రుద్రు శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈయన పుట్టినరోజు సందర్భంగా కడదామని ఆలోచన చేసి అందరూ మనోభావాలతో అంతా కలిసికట్టుగా ఉండి చక్కమైన దిమ్మను కట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు జెండా ఎగరత్న కార్యక్రమం జరిగింది. ఆయన మా సోదరుడు నాగరాజు గారు, ఆయన కొల్లెంకటరాయ గారు, శ్రీనివాస్ బాబు గారు, ఆయన ఇంకా ప్రముఖులు, మా నాయకులు మొత్తం అందరూ తోటి మిత్రులతో ఈ కార్యక్రమం చేసినందుకు మాకు ఆనందకరంగా ఉంది. అలానే ఈ గ్రామంలో ఏ చిన్న పని వచ్చినా కానీ ఈ కూటమి నాయకులు వాళ్ళకి అండగా ఉంటారని ఈ నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా ఎవరికైనా ఆపదుండా కానీ అర్పించడం అంటే మాకు చాలా ఆనందదాయకం. కాబట్టి అదే క్రమంలో మరి పార్టీని స్థాపించి మరి ఆ క్రమంలో మరి రాను మరి నారా చంద్రబాబు నాయుడు గారు బుధస్కంధాల మీద వేసుకొని మరి నందమూరి తారక రామారావు గారు ఏదైతే కలలుగన్నాడో ఆ స్వరాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి, అలాగే ఇప్పుడు యువగలం నాయకుడు మరి సంక్షేమ అభివృద్ధి అని అడిగారు. సిపిఐ ఇక్కడ ఎక్కువ నవలూరులో అప్పుడు సిపిఐ నాయకులు ఉండేవాళ్ళు. అప్పుడు అడిగినప్పుడు అన్న తెలియదు, మా వాడు ఏదో తెలియ కట్టాడు తీపిత్తాలా అన్నాడు. ఇవాళ నాకు ఇంత ఆనందంగా ఉందంటే ఆ ఏలన్నమాట ఇవాళ గుర్తుకొచ్చి ఈ బజార్లో ఈ జెండా ఇట్లా కట్టి ఎగరేసి దీని సందర్భంగా ఎంతో ఆనందంగా ఉంది. అందరూ మేము కుటుంబ సభ్యుల్లా కలిసికట్టు పని. ఎన్టీఆర్ గారంటే మా నాన్నగారికి చాలా ఇష్టం. మా నాన్నగారికి చాలా ఇష్టం అంటే మా నాన్నగారిని బట్టి నేను కూడా అట్టాగే చేశాను. అట్లా చేసి తెలియని వయసులో నేను అప్పుడు జెండా కడితే అట్లా మాట్లాడారు. ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమం ఇలా చేసుకుంటా ఇంత పెద్ద కార్యక్రమం చేసుకున్నామంటే మేమందరం కలిసికట్టుగా పని చేసుకుంటూ మన ఎన్టీఆర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు జరుపుకుంటూ కార్యక్రమం జయప్రదం చేసుకుంటున్నాం.
అన్న ఎన్టీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నవలూరులోని మరి రుద్రవారి బజార్లో దిమ్మె ఓపెనింగ్ చేయడం జరిగింది. మామూలుగా అన్న అనే పేరు ఏ వ్యక్తికి కూడా ముందు అన్న అని ఈ ప్రపంచం మొత్తం పిలిచే వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే అది అన్న ఎన్టీఆర్ గారు మనం చెప్పుకోవాలి. మరి ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో జన్మించి అలాగే విద్యను అభ్యసించి ఒక సబ్ రిజిస్టర్గా మంగళూరులో కూడా అతను ఉద్యోగం చేసి ఒక రాజకీయంగా ముందు జనాల్ని సినీ ఫీల్డ్లో అందరం మెప్పించి అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు మరి జన్మదినాన్ని పురస్కరించుకొని మహానాడు కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. మరి అలాగే ఈ యొక్క నియోజకవర్గంలోని ప్రతి ఒక్క విలేజ్లో కూడా మరి తెలుగుదేశం జెండా రెపరెపలాడే విధంగా ఎగురవేసుకొని మరి వారి యొక్క సంతోషాన్ని వెలిపించుకున్నటువంటి రోజు. మరి మహానటుడు మరి ఆయన ఎన్నో చలనచిత్ర రంగంలో మొక్కటం లేని మహారాజుగా ఎలిగినటువంటి ఎన్టీ రామారావు గారు వారి జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మహాపర్వదినంగా జరుపుకొని మరి ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ ద్వారా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా ఎంతోమంది కార్యకర్తలు అభిమానులు సానుభూతి పరుల యొక్క సమక్షంలో మరి ఈ రోజున కార్యక్రమాన్ని రెండవ రోజుగా దిగ్విజయం చేసుకుంటున్నాం. కాబట్టి అందరం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో టీడీపీ నాయకులు రుద్రు నాగరాజు, వెంకయ్యమ్మ, ఖుషి దంపతులు పెళ్లి రోజు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండాలని అలానే ఈ అనాథ పిల్లల్ని అన్నదానం చేయాలని ఒక మనసుతో ఇద్దరు అనుకొని దాని ఉద్దేశంతో ఈరోజు చిన్నకాకాని గ్రామంలోకి వచ్చి ఈ ఆశ్రమంలోకి వచ్చి ఈ పిల్లలకి అన్నదాన కార్యక్రమం పంపిణీ జరిగింది. అలానే బత్తుల నాగరాజు గారి కుటుంబం ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఈరోజు చిన్నకాకాని అనాథాశ్రమంలో బొత్తుల నాగరాజు గారు అలా హస్బెండ్ ఇద్దరు కలిసి అనాథ పిల్లలకి భోజన కార్యక్రమం జరిపారు. అదేవిధంగా శ్రీ నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం కూడా జరిగింది. అందరికీ నమస్కారం. ఈ చిన్నకాకాని అనే గ్రామంలో అనాథ ఆశ్రమం ఉంది. ఆ అనాథ పిల్లలకి అనేది మన ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా 103వ పుట్టినరోజు సందర్భంగా ఈ పిల్లలకి అనేది ఆ ఎన్టీఆర్ గారు కోరిక ఏంటంటే పేదవాళ్ళని ఎప్పుడైనా కనిపెట్టుకొని చూసుకొని వాళ్ళ ఆహారం అందించే ఏర్పాటు చేసుకొని ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టిన కాడి నుంచి కానీ అన్ని విధాలుగా ఇలాంటితో ఈరోజు బత్తుల నాగరాజు గారు వారి వివాహ మహోత్సవం సందర్భంగా చిన్నకాకాని షారూన్ అనాథాశ్రమంలో పిల్లలకు అన్న విస్తరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా పిల్లలందరికీ ఈరోజు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. బత్తుల నాగరాజు గారి కుటుంబం ఇళ్ళవేళ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నాను. పెదవెళ్లపూడిలోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్, నాయకులు ఏళ్ల శివరామయ్య, మాదల రమేష్, చిట్టిబొమ్మ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాజకీయం అట్టడుగు స్థాయి పేద వర్గాలకు కూడా వారికి సముచిత ప్రాధాన్యం కల్పించి ఆ రోజు రాజకీయాల్లో తీసుకొచ్చి వారి ఉన్నతికి ఆ రోజు అన్నగారు కృషి చేశారు. అలాంటి మహోన్నత వ్యక్తి మన ముందు లేకపోయినా కూడా ఆయన్ని భావితరాలు గుర్తుంచుకునేలాగా ఆయన చేసిన యొక్క మంచి పనులను మనం తెలియపరుస్తూ ఆయన ఆశయాలను ముందుకు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఆ రోజుల్లోనే ఆయన మహిళలకు ఆస్తిలో సొగభాగం అని చెప్పి చట్టం తెచ్చి అమలు చేసిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు. అదే బాటలో నిన్న మహానాడులో మన ప్రియతమ నాయకులు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మహిళలకు రేపు జరగబోయే ఎలక్షన్లో 33% రిజర్వేషన్ ప్రకటించారు. పార్టీ పరంగా జాతీయ స్థాయిలో అది పార్లమెంట్లో కొన్ని పార్టీలు అడ్డుకున్నా కూడా ఆయన అది తీర్మానం అయినా అవ్వకపోయినా కూడా మేము సముచిత స్థానం మహిళలకు ఇస్తామని చెప్పి నిన్న తీర్మానం చేయటం జరిగింది. అంటే మనం గమనించాలా, అన్ని వర్గాలను కలుపుకుపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు
అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా పెదవడ్లపూడి గ్రామ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద గల నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి ఇన్నేళ్ళైనా కూడా ఆయన మర్చిపోలేకుండా ఉండడానికి బడుగు బలహీన వర్గాలకి ఎన్నో కార్యక్రమాల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. వారిని ఆదర్శంగా తీసుకొని మరి ఇండియా మొత్తం కూడా అదే బాటలో పయనిస్తూ ఉన్నాయి. మరి నందమూరి ఆశయాల్ని చంద్రబాబు గారు, లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటున్నాము. 103 పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో ఆయన చేసిన అభివృద్ధి పనులు మనందరికీ ఆదర్శంగా విజయవంతం అవుతాయని ఇక్కడికి వచ్చిన అందరూ పేరున శుభాకాంక్షలు తెలుపుతూ బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ పేరున శుభాకాంక్షలు. ఈరోజు మహానాడు ఘనంగా వేడుకగా జరుగుతుంది, ఒక పర్వదినంగా. అలాంటి పర్వదినానికి అందరూ రావాల్సిందిగా కోరుచున్నాం. అన్న ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మన పంచాయతీ ఆఫీసులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా పూలమాల వేయడం జరిగినది. ఆనాడు సమాజమే దేవాలయం, ప్రజల దేవుడు అన్న నినాదంతోటి పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అత్యధిక మెజారిటీతోటి గవర్నమెంట్ ఫామ్ చేసిన ఏకైక మగాడు మన అన్న ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు. ఆయన్ని స్మరించుకోవటం మన ఎంతో ఆనందంగా ఉంది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి దిశానిర్దేశం చేసినటువంటి మరి అన్న ఎన్టీఆర్ పేదలకి కూడు గూడు నీడ అనే నినాదంతో పేద ప్రజలకు మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను శాసనసభ స్థానాల్లో అప్పుడు దాకా ఓటు బ్యాంకు ఉన్నటువంటి ఈ మైనారిటీలను కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ శాసనసభలో నిలబెట్టి వారికి సముచిత స్థానం కల్పించినటువంటి ఏకైక నాయకుడు, సామాజిక న్యాయం చేసిన ఏకైక నాయకుడు స్వర్గీయ శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు. మరి అదే బాటలో మరి విజనరీ లీడరు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా వారి మనమడు నారా లోకేష్ గారు గారిని వారి అడుగుజాడలో నడుస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుతున్నారు. మరి వారికి వెన్నుదన్నుగా ఉంటూ మనం రాబోయే కాలంలో మరి ఇంకా విజయాలు సాధించాలని కోరుకుంటూ నులకపేట డిజిటల్ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వల్లభనేని వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. REPS2 మంగళగిరి ద్వారకా నగర్లో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శివాలయం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బోగి కోటేశ్వరరావు, ధర్మకర్త బాపనపల్లి వాసు, నాయకులు నల్లగొర్ల శ్రీరామకృష్ణ, పిల్లెళ్ల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా మొట్టమొదటిసారిగా ఇలాగ వర్చువల్ మహానాడు జరుపుకోవటం ఒక అదృష్టం. అలాగే ఈరోజు ఈ పండగని ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట అంటే 12 క్లస్టర్లలో కూడా అసలు నిజంగా ఈ రోజైతే నేను ప్రతి ఒక్క క్లస్టర్ తిరిగి రావటం జరిగింది. జనాలు విపరీతంగా స్వచ్ఛందంగా వచ్చి ఈ మహానాడిని జరుపుకోవటానికి వారి శక్తివంచలా కూడా వారు కూడా కృషి చేయటం, ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసి ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారికి మరొక్కసారి ఆయన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు మొత్తం కూడా A to Z తన భుజ స్కంధాల మీద ఈ పార్టీని కానీ ఈ నియోజకవర్గంలో ఉన్న సంక్షేమాలు కానీ తీసుకెళ్తూ మా ప్రజలందరూ మన్నలు పొందుతున్న లోకేష్ బాబు గారు ఇక ముందు అనేకమైన మంచి కార్యక్రమాల్లో పాల్గొని మాకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాం. చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 1982లో స్థాపించి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా తెలుగుదేశం జెండాని ఎగరవేస్తున్నామంటే ఎన్టీఆర్ గారు పోయినని చెప్పాల్సిన అవసరం ఉంది. ఆనాడు అనేక కష్టాలు పడ్డప్పుడు కూడా తను అనేక రంగాలుగా ఈయన రంగు పూసుకునేవాడు, ఈయన రాజకీయ నాయకుడు అని చెప్పని కొంతమంది ప్రతిపక్ష నాయకులు హేళన చేశారు. దానికి భిన్నంగా తను రాముడుగా, కృష్ణుడిగా, ఆరాధ్య దైవంగా ఇవాళ మనం కొలుచుకుంటున్నామంటే ఎన్టీ రామారావు గారిని చెప్పాల్సిన అవసరం ఉంది. అదే కాదు, ఎన్టీ రామారావు గారు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా అన్ని స్థానాలు లోకల్ బాడీస్లో చట్టసభలో రిజర్వేషన్ తెచ్చింది ఎవరంటే ఎన్టీ రామారావు. గుడ్డ నీరు, అలాగే ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం చెప్పని ఎన్టీ రామారావు గారు 1983లో పార్టీ స్థాపించి మహిళలకి ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి కిలో ₹2 బియ్యాన్ని ప్రవేశపెట్టి పేదలకి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో ఆయన ఒక చుక్కాని వలె ఇప్పటికి కూడా మిగిలిపోయారు. ఇంకా
ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మహాసముద్రంలాగా ఉన్న సమయంలో వాళ్ళ కబంధ హస్తాల్లో ప్రజలు మొత్తం కూడా చాలా ఒక రకమైన బాధపడుతున్న సమయంలో ఎన్టీ రామారావు పార్టీ స్థాపించి వాళ్ళ కబంధ హస్తాల్లోంచి మన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకొచ్చి ముఖ్యమంత్రిగా అయ్యి ప్రజలకు ఎందుకనంటే ఇప్పుడు పెట్రోల్ కానీ డీజిల్ కానీ చాలా యుద్ధ వాతావరణంలో అరుదుగా ఉండటంలో ఈ రోజున ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో డీజిల్ కానీ పెట్రోల్ కానీ దుర్వినియోగపరచకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ అందించాలనే సదుద్దేశంతో ఈ రోజున తెలుగు పండుగ అయిన మహానాడిని కూడా ప్రజల కోసం పక్కన పెట్టి ఈ రోజున ఎక్కువగా దుర్వినియోగం చేయకోకుండా ఎక్కడోళ్ళక్కడే ఈ పండుగను జరుపుకోవాలని మా చంద్రబాబు నాయుడు గారి ఆయన ఆజ్ఞ ప్రకారం శిరస వహిస్తూ మేమందరం కూడా ఈ 12 క్లస్టర్లలో అటెండ్ అయ్యి మహానాడు ఉత్సవాన్ని జయప్రదం చేసినందుకు మా తాడేపల్లి ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి పెదకోనేరు వీధిలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కాపు కార్పొరేషన్ చైర్మన్లు ఎండి ఇబ్రాహీం, విన్నకోట శ్రీనివాసరావు, నాయకులు సంకా బాలాజీ గుప్తా, ఎండి నజీర్ అండ్ బ్రదర్స్, మల్లెల మణికంఠ తదితరులు పాల్గొన్నారు. పెదవడ్లపూడి వై గార్డెన్లో డిజిటల్ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ శాశ్వత సభ్యులు అన్నె చంద్రశేఖర్, పద్మలత దంపతులు, నాయకులు అన్నె నందకిషోర్, పలువురు తెలుగు మహిళలు పాల్గొన్నారు. మంగళగిరి 17వ వార్డులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ చైర్మన్ నందం అబ్బద్దయ్య, నాయకులు ఆకురాతి నాగేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఇలాంటి కార్యక్రమాలు ఈ సంవత్సరం అన్న ఎన్టీఆర్ 103వ సంవత్సరం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుస్తూ ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి మహానాడు అంత గొప్పగా చేయటం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమం 28వ తారీఖు 1923లో నిమ్మకూరులో అన్న ఎన్టీఆర్ జన్మదినం జరిగింది. మరి ప్రపంచవ్యాప్తంగా అన్న ఎన్టీఆర్ గారు చాలా ప్రసిద్ధిగాంచి జరిగింది. చాలా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి 103వ జయంత్యోత్సవాన్ని 26వ వార్డులో నూతనంగా జెండా ఆవిష్కరణ దిమ్మ నిర్మాణం చేసుకొని జెండా ఆవిష్కరణ మరి నియోజకవర్గ ఇన్ఛార్జి రాష్ట్ర పద్మశాలియ కార్పొరేషన్ డైరెక్టర్ నందం అబద్దయ్య గారి చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వార్డులో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. 3వ జయంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ పార్టీ పెట్టి 83లో పెడతాం జరిగింది. 83 నుంచి కూడా పేద ప్రజలకు కూడు గుట్ట ఉండటానికి నీడ అని ఆ శ్లోకంతో ఎన్టీ రామారావు గారు రావడం జరిగింది. వచ్చిన దగ్గర నుంచి కూడా అన్నగారి బాటలోనే మళ్ళీ చంద్రబాబు గారు కూడా నడవటం జరుగుతుంది. అట్లాగే లోకేష్ బాబు గారు కూడా అదే పంతాలో మనకి ఇక్కడ మంగళగిరికి మంచి సేవ చేస్తున్నాడు. అందరికీ నమస్కారాలు. అన్న నందమూరి తారక రామారావు గారు 103వ జయంతి సందర్భంగా మరి పాత మంగళగిరి 17వ వార్డు 10వ క్లస్టర్ పరిధిలో మరి ఆయన జన్మదినోత్సవం సందర్భంగా మరి ఇక్కడ నూతనంగా తెలుగుదేశం పార్టీ దిమ్మని నిర్మాణం చేసుకొని ఈరోజు ఆయన జన్మదినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణలు మరి కేక్ కటింగ్లు కూడా ప్రారంభించుకోవడం జరిగింది. కుంచెనపల్లి శ్రీనివాస కళ్యాణ మండపంలోని డిజిటల్ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎం సత్యనారాయణ, కొమ్మారెడ్డి కిరణ్, కల్లం రాజశేఖర్ రెడ్డి, కొల్లి శేషు, జంగాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. REPS6 మంగళగిరి 5, 6, 7 వార్డులలో టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అన్నం నాగబాబు, గోసాల రాఘవ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఎస్సీ ఎస్టీ సోదరులకు కమ్యూనిటీ హాల్ కట్టించిన ఈ రోజున అనేక శ్మశాన వాటికలు నియోజకవర్గం మొత్తం కూడా ఒక ఊరు వాడ కాకుండా ఎటువంటి భేదాలు లేకుండా మా ప్రతి ఒక్క ఊరిని కూడా ఒకే విధంగా తీసుకొని రోడ్లు పోపించడం కానివ్వండి, ఇటు మరో పక్కన తను ఉన్న విద్యాశాఖను ఏ శాఖలో ఉన్నా కానీ గతంలో పంచాయతీ శాఖలో భవనాల శాఖలో ఉన్నా కూడా 26,000 కిలోమీటర్ల రోడ్డుని
సిమెంట్ రోడ్లు పోపించిన ఘనత కూడా నారా లోకేష్ గారికి దక్కింది. ఈ రోజున అదేవిధంగా తనున్న ఐటీ శాఖలో ఉండటం వల్ల ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఆ రోజున అన్న ఆశయాలని చంద్రబాబు గారు ఒక విజన నాయకుడు, ఆయనే మన రాష్ట్రానికి పరిశ్రమల్ని మనకి దిక్కు చూపించిన వ్యక్తి. ఆ తండ్రి ఆశయాలను ఏ విధంగా పోకుండా ఈ రోజున ఇన్ని పరిశ్రమలు వస్తున్నాయంటే అందుకు కారణం నారా లోకేష్ గారని మరొకసారి మన తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు 27, 28 తారీఖులను మహానాడు వేదికలను విజయవంతంగా నడిపిస్తూ ఈ రెండో రోజు నిన్న మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాగే మంగళగిరిలో కూడా అలాగే తండ్రి బాటలో తనయుడు కూడా కొనసాగుతూ ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తూ పరిశ్రమలు అయితేనేవ్వండి, ఏదైతే యువతకి ఉద్యోగాలు అయితేనేవ్వండి, అనేక రకాలుగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తండ్రి తనయులు ఇద్దరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం అహర్నిశలు కష్టపడుతూ అమరావతి ఏకైక రాజధాని, ఆంధ్రుల రాజధాని అని దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తూ పెట్టుబడులు పెట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నటువంటి యువతరం నాయకులు శ్రీ నారా లోకేష్ గారు అయితేనేవ్వండి, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నియోజకవర్గంలో తాడేపల్లిలో మహానాడు 2వ రోజు వేడుకలు జరుగుతూ ఉన్నాయి. కొనసాగింపుగా ఈ 2వ రోజు ఈ 2 క్లస్టర్ లోనూ అనేక మంది జనం వచ్చి స్వచ్ఛందంగా వారే వచ్చి పసుపు పండుగ వేడుకలకి తిలికిద్దాం, మహానాయకుడైన మన ఎన్టీఆర్కి ఘన నివాళులు అర్పిద్దామని చెప్పి జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలతో మారుమోగుతుంది మా మహానాడు. వారికి అనేక రకాల సంతోషకరమైన విషయం కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళి పార్టీని మళ్ళీ 2029 ఒకటి కూడా ఎత్తుని జెండా దించకుండా ఈ కార్యకర్తల భుజాన్ని మోస్తారని కూడా నేను ఆశిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీకి ప్రతి ఒక్కళ్ళని కూడా కలుపుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేయాలని కూడా ఆకాంక్షిస్తూ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏదైతే ఈరోజు మహానాడు ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామో అదేవిధంగా 27, 28, 29 జరుపుకుంటాం. ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఆర్థిక పరిస్థితుల రీత్యా పొదుపులో భాగంగా ఈరోజు 1875 రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్లస్టర్లో ఈ మహానాడు స్క్రీన్లు ఏర్పాటు చేసి చేయటం నిజంగా ఇది ఒక వినూత్నమైన మహానాడు కార్యక్రమంగా పరిగణించబడుతుంది. మహానాడు అంటే పసుపు పండగ. పసుపు పండగలో కార్యకర్తలు, నాయకులు, అలాగే సానుభూతి పరులు అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ తాడేపల్లి మండలంలో క్లస్టర్ 1 అలాగే క్లస్టర్ 2 కింద ఏర్పాటు చేసి అలాగే భోజనం ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే మంత్రి నాకు తెలిసి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇది రెండోసారి ఇక్కడ జరుగుతుంది. నిజంగా మేము ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ మాకు నారా లోకేష్ గారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అవ్వలేదు. వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తలు ఒక పండగ వాతావరణం ఏర్పడింది. నిజంగా ఇది ఒక గొప్ప పర్వదినంగా మేమందరం కూడా ప్రతి తెలుగుదేశం కార్యకర్త భావిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఒక పర్వదినం. ఎందుకంటే 103వ జయంతి సందర్భంగా మన కుంచినపల్లి గ్రామంలో కన్వెన్షన్ హాల్లో ఎప్పుడూ లేని విధంగా డిజిటల్ రూపంలో మహానాడు పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి కార్యకర్తలందరూ ఉత్సాహంతో అందరూ పాల్గొని సంతోషంగా ఫీల్ అవుతున్నారు. అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మహానాడుగా జరుపుకుంటున్న పసుపు పండుగకి తాడేపల్లి మండలం క్లస్టర్ 1 నుంచి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్రం మొత్తం కూడా అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అన్న నందమూరి తారక రామారావు పుట్టినరోజు వేడుకల్ని. అదేవిధంగా పసుపు నాడుగా తెలుగుదేశం పార్టీ జరుపుకునే ఈ పండుగకి మహానాడుగా జరుపుకునే ఈ పండుగ వినూత్నంగా క్లస్టర్ వైజులుగా, బూతుల వైజులుగా మహానాడు ప్రోగ్రాం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. పాత మంగళగిరి జీఆర్ స్కూల్ సెంటర్లో టీడీపీ జెండా దిమ్మెను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పాత మంగళగిరి 25వ వార్డు జీఆర్ స్కూల్ సెంటర్లో డిజిటల్ మహానాడు టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతిని పురస్కరించుకుని పట్టణ టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మాణం జరిగిన తెలుగుదేశం పార్టీ దిమ్మెను గురువారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర పద్మశాలీయ కార్పొరేషన్ చైర్మన్ నందం అబద్దయ్య హాజరై జెండా దిమ్మ శిలాఫలకాన్ని ఆవిష్కరించి పార్టీ జెండాను ఎగురవేశారు. ఎన్టీఆర్ చిత్రపటానికి చైర్మన్ నందం, నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అబద్దయ్య మాట్లాడారు.
టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి రోజైన మహానాడు జరుగుతున్న తరుణంలో జెండా దిమ్మ ప్రారంభోత్సవం జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ జెండా దిమ్మెను ఏర్పాటు చేసిన మాధవరావు గౌడ్ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ మున్నంగి శివశేషగిరిరావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్, జిల్లా పద్మశాలియ సాధికార సమితి సభ్యులు జొన్నాదుల బాలకృష్ణ, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు కొక్కెరపాటి పూర్ణచంద్రారావు, టీడీపీ నాయకులు క్రోసూరు రాజశేఖర్, ఊట్ల కనక మల్లికార్జునరావు, పాగోలు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ రకంగా మన ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉందంటే తెలుగుదేశం పార్టీ వల్లనే. మరి అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు నడపడం జరుగుతుంది. మరి అదే బాటలో మరి నారా లోకేష్ గారు కూడా ఈ బాటలో నడుస్తున్నారు. అందుకనే మన రాష్ట్రం సుభిక్షంగా, అలాగే రైతులకు కానీ, వివిధ యువతకు కానీ, మహిళలకు కానీ, కార్మికులకు కానీ అంతా బాగుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరొకసారి అన్న నందమూరి రామారావు గారికి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి 4 దశాబ్దాలు దాటి 5వ దశాబ్దంలో మరి 44 సంవత్సరాలు జరుగుతున్న సందర్భంగా మరి ఈరోజు బ్రహ్మాండంగా 25వ వార్డులో మరి వాకా మాధవ్ గారు ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణ దిమ్మ దగ్గర ఈరోజు మరి పసుపు పండగ జరుగుతున్నది. కావున ఈ కార్యక్రమానికి విచ్చేసిన 25వ వార్డు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ. క్రమశిక్షణ అంటే తెలుగుదేశం అంటే ఒక క్రమశిక్షణ. అలాగే మనకి లోకేష్ బాబు ఇక్కడ ఎమ్మెల్యే అవటం కూడా మన మంగళగిరి చేసుకున్న పుణ్యం. తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమం, అభివృద్ధి. ఇవాళ ఎంత అభివృద్ధి జరుగుతుందంటే కనీసం నిజంగా చెప్పాలంటే ఈ గత 2 సంవత్సరాల నుంచి సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా మా నియోజకవర్గ శాసనసభ్యులు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు. చినకాకాని లిటిల్ విలేజ్లోని డిజిటల్ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 6వ క్లస్టర్ ఇన్ఛార్జ్ పీఎస్సీఎస్ చైర్మన్ గాదే పిచ్చిరెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోతేండి శ్రీనివాసరావు, సుకుమార్, తాటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరి శ్రీ మార్కండేయ పద్మశాలియ కళ్యాణ మండపంలోని డిజిటల్ మహానాడులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవాడ దుర్గారావు, సుఖమంచి గిరిబాబు, రంగిశెట్టి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. వైశ్య జాతిని కించపరిచి మాట్లాడిన పంచ్ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరుతూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ నాయకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవతి భగవన్నారాయణ, సిహెచ్ ఉమామహేశ్వరరావు, వాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. సోషల్ మీడియాలో ఒక కుల వ్యవస్థ గురించి, ఒక సామాజిక వర్గం గురించి ప్రత్యేకంగా పంచ ప్రభాకర్ అనే వ్యక్తి విదేశాల్లో ఉంటూ ఈ యొక్క భారతదేశంలో మత ఘర్షణలు తీసుకొచ్చే విధంగా మాట్లాడే వ్యక్తి పంచ ప్రభాకర్ రెడ్డి. అతను ఒక సామాజిక వర్గాన్ని సృష్టించి ఒకే వర్గాన్ని శాసించేట్టుగా అతను ఆర్యవైశ్యుల్ని ఈ యొక్క రాష్ట్రంలో ఒక వానపామని, లేదంటే పసిగిరిపామని, వాటికి ఎక్కువ వీటికి తక్కువ అని ఒక విమర్శనాత్మకంగా మాట్లాడి ఆర్యవైశ్యుల్లో ఈ రాష్ట్రంలో మొత్తం కూడా ఆర్యవైశ్య మనోభావాలు దెబ్బతీస్తున్నాడు. అటువంటి వ్యక్తిని ఈ సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఈ రాష్ట్రం మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా మేము రిపోర్ట్లు ఇచ్చి అతన్ని అరెస్ట్ చేసి అతన్ని ఇవాళ మన పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉంది, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉంది. ఇవన్నీ కూడా అతన్ని యొక్క రిపోర్టు మేము ఇస్తున్నాము. అతని యొక్క వాయిస్ ఇచ్చింది కూడా మేము ఇక్కడ మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఈరోజు సమర్పించడం జరుగుతుంది. ఆయన్ని ఆంధ్ర రాష్ట్రంలో తీసుకొచ్చి మరి యొక్క మన న్యాయ వ్యవస్థ ద్వారా శిక్షించాలని చెప్పి మేము ప్రజాపూర్వకం కోరుకుంటున్నాం. మాటలు ఏంటంటే మరి ఇటువంటి సామాజిక వర్గం ఆర్యవైశ్యులు అంటే సేవకు నిదర్శనమైన సంస్థలన్నీ కూడా అటువంటి వాళ్ళ గురించి నా విమర్శతో మాట్లాడటం అనేది చాలా పొరపాటు. మరి అటువంటి ఈరోజు కనుక మనం చూసుకుంటే ఈ యొక్క ఆర్యవైశ్యులు అనేది భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం తీసుకొచ్చిన వ్యక్తి ఆర్యవైశ్యుడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాల్లో మనకి అనేక ఒక ఆర్యవైశ్యుడే కొండజేటి రోసి గారు కీర్తిశేషులు. అటువంటి సామాజిక వర్గాన్ని ఈరోజు విమర్శించడం అనేది కరెక్ట్ కాదు.
అదేవిధంగా ఈరోజు ఈ యొక్క భారతదేశంలో అనేక ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే మరి అన్నదానం జరుగుతున్నా లేదంటే ఈరోజు వేసవికాలంలో ఎక్కడైనా చలివేంద్రాలు పెట్టినాయి, మజ్జి చలివేంద్రాలు పెట్టినాయి, ఏదైనా ఏ క్యాంపులు పెట్టినా కూడా ఆర్యవేశ్యులే ముందు నడిపిస్తున్నారు. అటువంటి సంస్థలన్నిటికి కూడా ఈరోజు మాకు ఆర్యవేశ్య నాయకులైన టీజీ వెంకటేష్ గారిని కూడా మరి విమర్శించడం అనేది చాలా తప్పది. అతన్ని ఈ యొక్క మన వ్యవస్థ ద్వారా, మన యొక్క భారత రాజ్యాంగం ద్వారా అతను విదేశాల్లో ఉన్నా కూడా అతను అరెస్ట్ చేసి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఈ యొక్క మీడియా ద్వారా తెలియజేస్తాను. ఇలాంటి కార్యక్రమాలు రాజకీయాలని చెప్పేసి అన్నాడు. వైశ్య జాతి లేనిదే రాజకీయాలు లేవు. రాజకీయాలు శాసించేదే వైశ్య జాతి. శాసించినా, ఓటింగ్కి ప్రభావం చూపించినా, ఓడగొట్టాలన్నా, నిలబెట్టాలన్నా వైశ్య జాతి కంకణం కట్టుకొని చేస్తే ఎన్నో ప్రభుత్వాలు కూలిపోతాయి. అలాంటి వ్యక్తి మా ఆర్య వయస్సులను మీరు వ్యాపారాలు చేసుకోండి, మీకెందుకు ఇలాంటి అని చెప్పేసి కుల మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న మా జాతిని కించపరిచిన ఆ ప్రభాకర్ వ్యక్తిని, మా కుల పెద్దలు వెంకటేష్ గారిని అందరినీ దూషించాడు. అలాంటి వ్యక్తిని న్యాయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చి అతన్ని కఠినంగా శిక్షించాల్సిందిగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడిగా నేను, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం చుండు ఉమామేశ్వర గారు, సతీష్ గారు, పసుమర్తి మురళి గారు, మంగళగిరి పట్టణ వ్యాపారస్తులు, గుంటూరు జిల్లా వ్యాపారస్తులు అందరూ కలిసికట్టుగా వచ్చి ఈరోజు స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది.